హాయ్, వెల్కమ్ టు ఎంఎస్ వారాహి ఛానల్. దిస్ ఈజ్ మోనికా రెడ్డి. ఈరోజు మనం పాలేరు పిల్ల సాంగ్ డిఓపి ఎడిటింగ్ డిఏ చేసిన శివ గారితో ఉన్నాం. ఆయన గురించి ఇంకా సాంగ్ గురించి తెలుసుకుందాం. హలో శివ గారు. హాయ్ మోనికా. అసలు మీరు ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాలనుకున్నారు? యాక్చువల్లీ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నేను ఎప్పుడైనా క్రియేటివ్ సైడే ఎక్కువ ఉండే అనమాట. సో నా ఇంటర్ నుంచి ఐ ఫెల్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కెరియర్. సో ఫొటోస్ తీయడము, దాన్ని ఎడిట్ చేసుకోవడము, పోస్ట్ చేసుకోవడము. నా ఇంటర్లో ఉన్నప్పుడు ఆ ఎరా ఎక్కువ ఉండే. ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనే ఆ ఎరా చాలా ఎక్కువ ఉండే. సో సూన్ ఆఫ్టర్ అది మెల్లగా నాకు ఒక అడిక్షన్ లాగా, ఒక ప్యాషన్ లాగా అయింది. సో అప్పుడు నాకు వేరే వాళ్ళకు ఒక కెమెరా ఇవ్వడము, నేను దాని నుంచి ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయడము, అలా మెల్లగా వీడియోస్ పైన ఇంట్రెస్ట్ రావడం. మా అన్నయ్య కూడా మ్యూజిక్ ఫీల్డ్లో ఉండడం వల్ల నాకు అది అడ్వాంటేజ్ అయింది కొన్ని ప్రాజెక్ట్స్ వల్ల. సో ప్రాజెక్ట్స్ చేయడము, దాన్ని ఎడిట్ చేయడం. సో అలా ఈ కెరియర్ లోపలికి ఎంటర్ అయ్యా. ఎక్కడైనా అసిస్టెంట్గా వర్క్ చేశారా? నేను యాక్చువల్లీ మిస్ పర్ఫెక్ట్ అన్న ఒక వెబ్ సిరీస్ ఫ్రమ్ డిస్నీ హాట్స్టార్, ఆదిత్య చివడి సినిమాటోగ్రఫర్. సో ఆయనకి నేను ఐ వర్క్డ్ యాజ్ అసిస్టెంట్ డిఓపి ఫర్ దట్ ప్రాజెక్ట్ ఫర్ ద హోల్ షెడ్యూల్. ఓకే. అసలు ఒక్క వర్క్ చేయడమే చాలా కష్టం, అలాంటిది మీరు మూడు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? డిఓపి, ఎడిటింగ్, డిఏ అంత. అది యాక్చువల్లీ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సినిమాటోగ్రఫీ మనం చేసామనుకోండి, ఒక ఫోటో తీస్తే దాన్ని ఎడిట్ చేయాలని ఒక ఆతృత ఉంటుంది, ఎడిట్ చేస్తే ఎలా వస్తుంది అనేది. అదొక పాయింట్. అయితే సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ఒక ఫిలిం చేసిన, ఒక షార్ట్ ఫిలిం చేసిన, సాంగ్ చేసా, ఫోటో తీసా, కానీ సో దాని లోపల ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ తెలిసేది ఎడిటింగ్ టేబుల్ పైనే తెలుస్తాయి. సో నేను చేసిన మిస్టేక్స్ కవర్ అవుతాయి, అండ్ యాజ్ వెల్ అస్ నేను నెక్స్ట్ టైం మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి నాకు అదొక అసెట్ అవుతుంది. సో డిఐకి వచ్చేసరికి ఫొటోస్లో ఎలా ఉంటుందంటే, ఫోటో ఎడిటింగ్ అండ్ ఫోటోగ్రఫీ ఇదంతా ఒకటే. బట్ వెన్ కమ్స్ టు వీడియో ఎడిటింగ్ వేరు, సీక్వెన్స్ ప్రిపరేషన్ అంతా ఉంటుంది. డిఐ ఈజ్ ఎ సెపరేట్. నేను ఫోటో ఎడిటింగ్ చేసి ఆ అడిక్షన్ నాకు డిఐలో కూడా అలాగే వచ్చింది. లైటింగ్ పెట్టుకోవడము, ఆ లైటింగ్ ఎలా వస్తుంది కలర్ గ్రేడింగ్లో చేస్తే అది చూసుకోవడం, మళ్ళీ ఇందులో వచ్చిన ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద పెట్టడం. సో ఆ ఇంట్రెస్ట్ నన్ను క్యారీ ఫార్వర్డ్ చేసింది. మూడు పనులు ఒక్కళ్ళే చేసుకోవాలనే ఇంట్రెస్ట్. సో దట్ విజువల్ కంట్రోల్ అంతా మన చేతిలో ఉంటుంది కదా. ఈ మూడు వాటిల్లో మీకు ఏది ఎక్కువ ఇష్టం? నాకు ఏదో ఒకటి చేయమంటే కష్టం, మూడు చేయమంటే ఈజీ. నాకు మూడు చేయడం అంటే ఇంట్రెస్ట్. ఏదో ఒకటే చేసి వదిలేయమంటే అది చాలా హార్డ్గా ఫీల్ అవుతా. బట్ మూడు చేయాలంటే అది ఈజీగా ఫీల్ అవుతా. ఇంతకుముందు ఏం చేశారు? నేను అరౌండ్ ఇప్పటికీ నా కెరియర్ స్టార్ట్ చేసి అరౌండ్ 7 years అవుతుంది. 7 yearsలో నేను ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశాను. సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చేశా. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంకో ఫిలింకి కూడా వర్క్ చేస్తున్నా. సో ఇదంతా నా ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ సరిగమప కంటెస్టెంట్స్కి అండ్ తమన్ వాళ్ళ టీం వాళ్ళకి మ్యూజిక్ వీడియోస్ చేయడంలో సో ఆల్మోస్ట్ చాలామందికే వర్క్ చేస్తుండే. మ్యూజిక్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్, వీటన్నిటిలో ఐ వాజ్ దేర్. మీది ఏ ఊరు? ఐమ్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి యాక్చువల్లీ, బట్ ఐ లివ్ ఇన్ వరంగల్. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా డాడ్ మ్యూజిక్ లెక్చరర్, మృదంగం, సంగీతం, ఫ్లూట్ ఇవన్నీ నేర్పిస్తారు. సో నేను మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చా. అండ్ మా మామ్ యాక్చువల్లీ తను ఒక ఆక్యుపంచరిస్ట్ అండ్ యోగా థెరపిస్ట్. సో దాట్స్ అబౌట్ మై ఫ్యామిలీ. మై బ్రదర్ ఇస్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ దెన్ ఓవర్. ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు? నేను ప్రజెంట్ ఒక ఫిల్మ్కి వర్క్ చేస్తున్నా, అండ్ యాజ్ వెల్ అస్ 2 ఇండిపెండెంట్ ఫిల్మ్స్కి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అండ్ గ్రేడింగ్ చేస్తున్నా. మీన్ వెల్ దిస్ ఇస్ ఆల్ మై ఫన్. మ్యూజిక్ వీడియోస్ చేయడం ఇట్స్ నా ప్యాషన్. పాలేరు పిల్ల సాంగ్ విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఈ సాంగ్ లోపల ఒక వైబ్ ఉంది యాక్చువల్లీ. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి దెర్ ఈజ్ అ వైబ్, ఒక మంచి మూడీ వైబ్ ఉంటుంది ఈ సాంగ్ లోపల. నేను ఈ సాంగ్ విన్నప్పుడు నాకు అదే ఎక్స్ప్రెషన్ కన్వే అయింది, ఒక మూడీ ఫీల్ ఉంది. సో దట్ ఐ ఫెల్ట్ లైక్ లైటింగ్ కానీ అవన్నీ కూడా మూడీగా ఉంటే బాగుంటుంది, స్క్రిప్టింగ్ కూడా మూడీగా ఉంటే బాగుంటుంది అన్న ఆ ఫీలింగే నాకు ఎక్కువ ఈ సాంగ్ విన్నప్పుడు అనిపించింది. ఓకే. ఈ సాంగ్ని మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు? ఈ సాంగ్లో షేడ్ మొత్తం అంతా ఎలా ఉంటుంది అంటే, ఒక హ్యాపీనెస్లో ఉన్న ఒక మూడీ వైబ్ ఉంటుంది ఈ సాంగ్లో మొత్తం అంతా. సో దీన్ని సెట్ డిజైన్ చేసుకున్నప్పుడు కూడా నాకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటి, ఒక పార్టీ జరుగుతుంది, సో ఆ పార్టీ లోపల ఈ సెట్ మనం ఒకటి వేసుకుంటాము, ఇలా వచ్చింది. సో దాని గురించి సో నేనేమనుకున్నా, ఒక ఫామ్ హౌస్ లోపల నీట్గా ఒక కెనపీ లైటింగ్ స్టైల్, సో దట్ అదొక క్లాసిక్ అనమాట. అండ్ ఐటమ్ సాంగ్స్ ఈజ్ ఆల్వేస్ అ వామ్ అండ్ బ్లూ ఈజ్ అ సిగ్నేచర్ స్టైల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ వీడియోస్కి అది బాగుంటుంది. సో వామ్ని కాంప్లిమెంట్ చేసేలాగా ఐ టుక్ ద లైటింగ్ మంచి మూడీ స్టైల్లో ఉండేలాగా. ఈ సాంగ్ మీరు కాంప్రమైజ్ అయి చేశారా, లేకపోతే మీ స్టైల్లో వర్క్ చేశారా? నేను నా స్టైల్లోనే వర్క్ చేశాను, నేనేం కాంప్రమైజ్ కాలేదు. ఈ పాలేరు పిల్ల సాంగ్ షూట్లో మీకు నచ్చిన మూమెంట్ ఏంటి?
ఆల్మోస్ట్ నాకు అన్ని మూమెంట్స్ నాకు నచ్చాయి. ఓపెనింగ్ సీక్వెన్స్ ఏదైతుందో మేము ఒక డోర్ సీక్వెన్స్ చేసి ఉండే, అది అవుట్ ఆఫ్ నోవేర్ ఆ సీక్వెన్స్ తీసుకురావాల్సి వచ్చింది. సాంగ్ లోపల ఒక మూడీ వైపు కోసం మేము సర్చింగ్ లొకేషన్ లోపల డార్క్ రూమ్, ఆ డార్క్ రూమ్లో ఒక సోఫా వేసి చేద్దామని అనిపించింది. మాకు ఒక ఓల్డ్ డోర్ దొరికిండే, సో ఆ డోర్ని ప్లేస్ చేసుకొని దాని నుంచి వి మేడ్ అ విజువల్. దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ నాకు. షూట్లో ఏదైనా ఒక ఫన్నీ మూమెంట్ చెప్పండి. షూట్ అంతా యాక్చువల్లీ ఫనీగానే జరిగింది. మాకేం స్ట్రెస్ఫుల్గా అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎంజాయ్ చేస్తూ చేసుకున్నాం హోల్ సాంగ్ అంతా. బట్ ఐ ఫెల్ట్ లైక్ అవుట్ ఆఫ్ ఫన్ అయినా కానీ, ఇది మాకు ఫనీ మూమెంట్ అయినా కానీ, బీయింగ్ ఎ డైరెక్టర్ సెట్ లోపల అన్ని రకాల వర్క్స్ లోపల ఇన్వాల్వ్ అవ్వడం, అటు ఫాగ్ అని స్మోక్ అని అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసుకోవడంలో వీ ఫెల్ట్ ఎ లాట్ ఆఫ్ ఫన్ అనమాట. అలాగే ఇక్కడ మీకు షూట్లో ఏమైనా చిరాకు పడిన విషయం కానీ అలా ఏమన్నా? లేదు, యాక్చువల్లీ ఈ సాంగ్ అంతా చాలా స్మూత్గా అయిపోయింది. షూట్ మేము అనుకున్న షెడ్యూల్ లోపు ప్రాపర్గా ఫినిష్ అయిపోయింది. మాకు చిరాకు అలాంటివి అసలు ఏం కలిగలేదు. టీం అంతా బాగుండే. ఓకే, స్వాతి చౌదరి గురించి, ఆమె పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి. అతను చాలా ఇన్స్టాంట్గా ఫటాఫట్ రెస్పాండ్ అవుతూ ఎక్కువ అసలు టేక్స్ అని అవి ఏం తీసుకోలేదు. చాలా ఇన్స్టాంట్గా ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోయారు సాంగ్. షీ వాజ్ వెరీ ప్రొఫెషనల్. ఆమె డ్యాన్స్కి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు? డాన్స్ నేను యాక్చువల్లీ ఎక్కువ జడ్జ్ అని, ఐఎమ్ నాట్ ఇన్ టు ద కొరియోగ్రఫీ ఫీల్డ్ బేసికల్లీ. అది కొరియోగ్రఫర్ పర్ఫార్మెన్స్కి షీ డిడ్ గుడ్. నేను ఎన్ని మార్క్స్ అనేది ఇవ్వడానికి ఏం లేదు కానీ షీ డిడ్ వెరీ గుడ్. ఈ సాంగ్లో స్వాతి చౌదరి గారితో పాటు చేసిన హరీష్ గారి గురించి చెప్పండి, అంటే తన పర్ఫార్మెన్స్. హీ డిడ్ ఆల్సో వెరీ గుడ్ జాబ్. తన కెమెరా ప్రెసెన్స్ యాక్చువల్లీ బాగుండే. తను హీ వాజ్ ఆల్సో వెరీ ప్రొఫెషనల్. మంచిగా టేక్స్ తీసుకోకుండా ఫటాఫట్ అన్నీ చేసేసాడు. ఐ లైక్ ఇట్. టెక్నికల్ టీమ్ గురించి చెప్పండి. టెక్నికలీ యాక్చువల్లీ ఐఎమ్ ద సోలో పర్సన్, సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ అండ్ గ్రేడింగ్ చేసుకుని. బట్ పవన్ బ్రో నేను చేస్తున్న ఫిలింకి హీస్ ద విఎఫ్ఎక్స్ హెడ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ హెడ్ బేసికలీ. సో మేమిద్దరం కలిసి ఆ సెట్ కొంచెం డిజైన్ చేసుకున్నాం, ప్లాన్ చేసుకొని అదంతా. సో అండ్ నేను హైర్ చేసుకున్నది ఎస్విఆర్ యూనిట్ అని. ఫ్రమ్ ద బిగినింగ్, నా కెరియర్ బిగినింగ్ నుంచి దట్స్ ద యూనిట్ నేను ప్రతిసారి హైర్ చేసుకుంది. దే వర్ వెరీ ప్రొఫెషనల్ ఆన్ టైం. ఇంకా నేను 1 hour ముందే షూట్కి వచ్చేసి, నేను ఎంత కాంప్లికేటెడ్ లైటింగ్ అడిగినా కానీ ఉన్న ఎక్విప్మెంట్ తోటి దాన్ని చేయడానికి చాలా ట్రై చేశారు బేసికలీ. దట్స్ మై టెక్నికల్ టీమ్. ఎన్ని డేస్లో షూట్ చేశారు? ఇట్స్ ఎగ్జాక్ట్లీ 2 days, 2 nights షూట్ అయిపోయింది. ప్రొడ్యూసర్ గారి గురించి. ప్రొడ్యూసర్ గారికి చాలా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి బేసికలీ. సో నార్మల్గా సాంగ్స్ అంటే బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎంత తక్కువలో కావాలంటే తక్కువలో చూడడం చాలామందికి అలవాటు. బికాస్ అది యూట్యూబ్లోకి వెళ్తుంది, రెవెన్యూ వస్తుందా రాదా, ఇవన్నీ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఆయనకి చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. నేను ఏవేవైతే లైట్స్ అడిగినా, ఏ సెట్ అడిగినా నో చెప్పకుండా ఇచ్చేసాను నాకు. బేసికలీ ఐ అడ్మైర్ ఇట్ అలాట్. కొరియోగ్రఫర్ గురించి చెప్పండి. శ్రవణ్ యాక్చువల్లీ ద కొరియోగ్రఫర్. నాతో ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద వీడియో ఈ వాజ్ ఇన్ వెరీ సింక్. మేము ఒక బ్లాక్ అయిపోయి ఇంకో బ్లాక్ పెట్టుకోవడం చాలా సింక్లో ఉండే. తను వాళ్ళ టీం అందరూ కూడా ఆల్ ద టైమ్ అసలు రెస్ట్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తూనే ఉన్నారు ప్రాజెక్ట్ పైన. ఈ సాంగ్ సింగర్స్ అండ్ మ్యూజిక్ గురించి మీరేం చెప్తారు? సాంగ్ సింగర్ లైక్ చరణ్ వాజ్ ద కంపోజర్ అండ్ లిరిసిస్ట్ ఫర్ ద సాంగ్, అండ్ తనే మేల్ సింగర్ కూడా. ఈ డిడ్ వెరీ గుడ్ జాబ్. తన వాయిస్ దీని లోపల చాలా డెప్త్ యాడ్ చేసింది. డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ రేష్మ వాజ్ ద ఫీమేల్ సింగర్. తను కూడా చాలా బాగా పాడింది. అండ్ ప్లానెట్ బాయ్ బీట్స్ పవన్, హీ డిడ్ ఎ గుడ్ జాబ్. యాక్చువల్ ఆ సాంగ్కి ఎలాగైతే వాయిస్ ఉంటుందో దానికి తగ్గట్టుగా హీ డిడ్ ఎ గుడ్ బీట్ ఫర్ దాట్. సో ఓవరాల్గా ఈ సాంగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అటు ఎడిటింగ్లో కానీ, నాకు డిఐ చేసినప్పుడు, అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ షూట్ కానీ, ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దిస్ టీమ్. ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ మోర్ థింగ్స్. నేను ఒక పర్సన్ నేమ్ చెప్తాను, ఆ పర్సన్ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒక మాటలో చెప్పండి. పాలేరు పిల్ల సాంగ్ టీంలో నుంచి కొంతమంది నేమ్స్ చెప్తాను, వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారని చెప్పండి. డైరెక్టర్ రాజేష్ గారు. ఈజ్ అన్ ఆల్రౌండర్. అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఐ గివ్ హిమ్ ఆల్రౌండర్. కాస్టింగ్ స్వాతి చౌదరి గారు. షీఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. అంటే స్టార్టింగ్ నుంచి నేను ఇప్పుడు కానీ స్వాతి గారు ముందు నుంచే తెలుసు. యాక్చువల్లీ ఫ్రమ్ ద బిగినింగ్ వెన్ ఐ నో హర్, ఎప్పుడు 3-4 years బ్యాకే తెలుసు నాకు. ఫ్రమ్ దెన్ షీఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్, ఆల్ టైమ్ పర్ఫార్మర్. హరీష్ గారు. హీస్ అ వెరీ గుడ్ పర్సన్, లైక్ వెరీ కూల్ అండ్ వెరీ గుడ్ పర్సన్, వెరీ గుడ్ పర్ఫార్మర్ కూడా. ప్రొడ్యూసర్ శివ గారు. కూల్, వెరీ కూల్. నేను చూసినప్పటి నుంచి పేషెన్స్గా, కూల్గా, ఇటు త్రూ అవుట్ ద సెట్ మొత్తం హీస్ వెరీ కూల్. అందుకే ఐ గివ్ హిమ్ కూల్. కొరియోగ్రఫర్ శ్రవణ్. ఈజ్ వెరీ ప్రొఫెషనల్ పర్సన్. త్రూ అవుట్ ద సాంగ్కి ఏవైతే కావాలో హీ టుక్ కేర్ ఆఫ్ ఇట్. తన కాస్ట్యూమ్స్ నుంచి అన్నిట్లలో హీ వర్ ఇన్వాల్వ్. లైక్ సెకండ్ ఆల్రౌండర్ ఫర్ ద సాంగ్. హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ లాస్ట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ కాస్ట్యూమ్ అది నేనే. నా గురించి చెప్పండి. యు ఆర్ వెరీ క్విక్ యాక్చువల్లీ, ఎందుకంటే బిఫోర్ ద సాంగ్ 1 day ముందు 2 days ముందు అన్ని ప్లానింగ్స్ అయ్యాయి. ఈవెన్ అంత షార్ట్ టైంలో కూడా యూ టుక్ వెరీ క్విక్ డెసిషన్స్ అండ్ యూ ఆర్ వెరీ రెస్పాన్సివ్. సో దట్స్ వై ఐ గివ్ యూ క్విక్ అండ్ రెస్పాన్సివ్ పర్సన్. Thank you. This is today's interview. We'll meet next interview. Until then, bye. This is Monica Reddy signing off.